తాండూర్ మార్వడి యువమంచ్ పేదవారికి ఉచిత దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం తాండూర్ మార్వడి యువమంచ్ తో పాటు రాజస్థానీ మహిళా మండలి ప్రతినిధులు పెద్దమూల్ మండలం రుక్మాపూర్ గ్రామంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. గ్రామంలోని సుమారు 65 మంది వృద్ధులకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా మార్వడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సాడా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్వడి యువమంచ్ సమాజంలో పేద మధ్యతరగతి ప్రజలకు సమాజ సేవా కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా చలికాలంలో దృష్టిలో ఉంచుకుని వృద్ధుల ఆరోగ్యం కోసం దుప్పట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్వడి యువమంచ్ అధ్యక్షులు అనిల్ సాడా, కోశాధికారి అరుణ్ సాడా, జాతీయ కార్యదర్శి రోహిత్ అగర్వాల్, రాజస్థానీ మహిళా మండలి అధ్యక్షురాలు కిరణ్ సాడా, కార్యదర్శి వర్ష సాడా, కోశాధికారి కల్పన రాటి, సహాయ కార్యదర్శి రాధికా సాడా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. మేము మార్వాడి యువమంచ్ తాండూరు వాళ్ళు గత 40 సంవత్సరాలుగా తాండూరు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఎండాకాలంలో చలివేంద్రాలు, మరి అదేవిధంగా మజ్జిగ కేంద్రం పెట్టడం, మరి జూన్ జూలైలో స్కూళ్ళు ఓపెన్ అయ్యేటప్పుడు పిల్లలకు నోట్బుక్లు, వాళ్ళకు చెప్పులు, వాళ్ళకు స్కాలర్షిప్లు ఇవ్వడము, అదేవిధంగా చలికాలంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం. ఈసారి చలి చాలా ఎక్కువ ఉంది, మరి ఇది దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి సంవత్సరం తాండూరులోనే మేము ఇస్తాం. కానీ ఈసారి గ్రామాల్లో కూడా పండు ముసలి వాళ్ళు, చాలా పెద్ద వయసున్న వాళ్లకు కూడా మరి చలి తీవ్రతను తట్టుకోవడానికి ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మా రాజస్థానీ మహిళా మండలి అదేవిధంగా మార్వాడి యువమంచ్ వారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ ఇవి దుప్పట్లు పంచుతున్నాము. మళ్ళీ రాబోయే దినాల్లో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మరి నీలగడ్డ తాండ అదేవిధంగా ముందల కూడా కొన్ని గ్రామాల్లో కూడా మేము ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాము. మరి ఈరోజు ఇక్కడ మీ గ్రామ సర్పంచ్ బాలు గారు అదేవిధంగా వార్డు సభ్యులు కూడా ఇక్కడ ముందుకు వచ్చేసి మరి మీ గ్రామంలో రుక్మాపూర్లో కూడా యువకులు ఈసారి సర్పంచ్గా మీరు ఎన్నుకున్నారు. మరి నేను వారికి కూడా కోరుతున్నాను, రాబోయే దినాల్లో ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నా కూడా మేము మార్వాడి యువమంచ్ తరఫున రెడీ ఉన్నాం. మీరు కూడా మంచి ఆలోచనలు చేయండి. గ్రామంలో ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటే కూడా మనం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మనం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మేము కార్యక్రమాలు చేయడానికి రెడీ ఉన్నాం. ఏమైనా కార్యక్రమాలు ఇక్కడ ఉంటే మీరు చెప్పండి. మా వెంకటయ్య గారు కూడా ఉన్నారు, వారి నిర్దేశంలో మనం కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తామని మేము మీకు హామీస్తున్నాం. రుక్మాపూర్ గ్రామ ప్రజలకు మరియు మన గ్రామాన్ని ఎంచుకొని మొదటి ప్రోగ్రాంగా మార్వాడి యువమంచ్ అదేవిధంగా రాజస్థాన్ మహిళా మండలి సభ్యులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన గ్రామాన్ని మొదటి విడతగా గుర్తించి మన గ్రామానికి ఎంచుకొని వచ్చి దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఎవ్వరు కూడా బాధపడద్దు, కొంతమందికి తక్కువడ్డ తర్వాత అడ్జస్ట్మెంట్ చేద్దాము, అట్లా ఇబ్బంది ఎవరు కావద్దు. ఎందుకంటే వాళ్ళ సేవా కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించి ఇస్తున్నారు కాబట్టి ఎవరు కూడా అన్యతగా భావించవద్దు. మనం ఏమున్నా అడ్జస్ట్మెంట్ చేసుకుందాము. కానీ మున్ముందు మీ సేవా కార్యక్రమాలు మా గ్రామానికి చాలా అవసరం ఉంటాయి. ఖచ్చితంగా మీరు మాకు సహకరించగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.